ప్రత్యూష నన్ను ఒక ప్రశ్న అడిగారు. అందులో తను ఏం చెప్పారంటే, నాకు నా హస్బెండ్ కి ఇద్దరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది డాక్టర్ గారు. మా హస్బెండ్ కి B12 డెఫిషియన్సీ కూడా ఉంది. మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా, మాకేమన్నా అడ్డంకులు ఉంటాయా అని అడిగారు. ప్రత్యూష అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలాసార్లు ఎంతసేపు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని చెప్తారు తప్పితే విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. బాడీలో ప్రతి ఒక్క హార్మోన్ సరిగ్గా పనిచేయాలంటే విటమిన్ డి ఉండాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రక్తహీనత రాకుండా ఉండాలన్నా, స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉండాలన్నా B12 కూడా చాలా చాలా అవసరం. అలాంటప్పుడు విటమిన్ డి ప్రాబ్లంతో బాధపడుతున్న ఇద్దరికి మీరు విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విటమిన్ డి అబ్జార్ప్షన్ కి ఖచ్చితంగా కొంచెం ఫ్యాట్ ఉన్న డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మీ గట్ బ్యాక్టీరియా కూడా మంచిగా ఉండాలి. K2 ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా అంటాం. అంటే విటమిన్ K2 ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఉంటే విటమిన్ డి అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఎందుకంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా ఉందా అని కనుక్కోవడం కొంచెం కష్టం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి చకచకా మీరు గనక బెటర్ అయిపోతే అన్ని సవ్యంగా జరుగుతాయి.